ఉంది. కేసీఆర్ మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తాడు, పింఛన్ కూడా లేదు. ఓలు రేవంత్ రెడ్డా పింఛన్లు ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నామే అంటుండు. పింఛన్లు లేవు, చక్కగా అది ఏం లేవు. ఈ నెల ఆ నెల ఇస్తుండు, ఆ నెల ఈ నెల ఇస్తుండు. బిడ్డలు చేసుకుంటా ఇక ముసలి బతికించుకుంటా బతున్నా. ఏ కొడుకు పెడతలేడు, ఎవరు పెడతలేరు బువ్వ. ఈ రేవంత్ రెడ్డి అంటాడుగా, రేవంత్ రెడ్డి మంత్రులు అందరు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా అట్లా ఎవరికి ఇస్తుండో ఎవరికి చేస్తుండో మాకు ఏది కట్టలేదు. అదే ఇందిరా మిన్లు ఇస్తా అంటుండు, పింఛన్లు ఇస్తున్నా అంటుండు, ప్రజాపాలన ఏది లేదు. వాడు ఏం లాభం ఉండి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, మొత్తం ప్రజాపాలన మేమే చేస్తున్నాం అంటుండు కదా, మరి ఏమంటారు మీరు? ఏం లాభం ఉండి ఒక కన్నా కష్టాలు చేసుకుంటే బతుకులే ముసలం లేరు. ఇంకా ఆయనకేమో చేత కాదు, ఇంట్లో మాత్రం కాళ్ళు నడవరావు, ఏం నడవరావు. ఇక బిడ్డలు చేసుకుంటే బతుకున్నాం. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తున్నాడు. ఏం మంచి పనులు చేస్తుండో, ఎవరికి చేస్తుండో, ఎవరికి పెడుతుండో మాకైతే ఏది లేదు. అందరికి ఇస్తున్నా అంటాడో, ఎవరికి ఇస్తుండో, ఎవరికి చేస్తుండో. బంగారం లేదు, ఎండి లేదు, ఏది లేదు. అరే తులం బంగారం ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చిండు, నేనైతే తులం బంగారం ఇస్తాను ఇస్తుండ. మరి తులం లేదు, తులం మాసం లేదు, ఏది లేదన్నా. ఇక తలకాయ నొప్పి ఎత్తుంది. అరే పింఛన్ కూడా 4,000 పెంచుతాను మరి కేసీఆర్. 3,000 కూడా లేవు, 2,000. అదే అన్నాడు. ఏమన్నాడంటే కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 వస్తాయి, ఒకవేళ నేను సీఎం అయితే 4,000 అన్నాడుగా. ఫస్ట్ రేపు అలాగా ఈ నెల మొత్తం పోయినాక ఫస్ట్ ముంగట ఎత్తాడు. ఎవరంటే ఫస్ట్ ముంగట ఎత్తాడు, మరి ఎత్తలేడంటవా? ఫస్ట్ ముంగట వేస్తుండే ఇక లాస్ట్ కు మళ్ళా నెల రావాలి. అరే మేము కేసీఆర్ ఉన్నప్పుడు ఏమి వేయాలి, ఇప్పుడు మేమే ఇస్తున్నాం అంటున్నాగా. మరి ఇస్తుండే వాడి ముఖం ఆడినప్పుడే మంచిగా వాడేది. 5 తారీఖు 10 తారీఖు వరకు వాడేది. కేసీఆర్ ఉన్నప్పుడు పడేదా? కేసీఆర్ ఉన్నప్పుడు వాడేది. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇగో మళ్ళా నెల రేపు అనగా ఇలా ఇస్తుండే.